అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 191 నుండి 200 పద్యాలను మీకు వివరించబోతున్నాను. అఖిలాకారుడనందుడు సకలాత్మలయందు సర్వసాక్షియుతానై నిఖిలముల నిర్వికారుడు నికరము బ్రహ్మంబనంగా నిజమురవేమా. అఖిలాకారుడనందుడు సకలాత్మలయందు సర్వసాక్షియుతానై నిఖిలముల నిర్వికారుడు నికరము బ్రహ్మంబనంగా నిజమురవేమా. ఓ వేమ వినుము, అంతటా వ్యాప్తమైన వాడు, సకల ఆత్మలయందు సర్వసాక్షీభూతమైన వాడు, నాశనము లేక అంతటా నిలిచినట్టివాడు, నిర్వికారుడై ఉన్నట్టివాడుయే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క సమగ్ర స్వరూపము ఇట్టిది అని తెలుసుకోవడానికి అభ్యాసన తప్పక అవసరమని భావము. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలదికను మూడులారా ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మ్రొక్కవలదికను మూడులారా ఉల్లమందు బ్రహ్మముండుట తెలియుడి విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. మూఢత్వముతోడి స్వభావమును కలిగినట్టి ఈ మానవులు అజ్ఞానమనే గాఢ అంధకారంలో పడి మ్రగ్గి కొట్టుమిట్టాడుతూ కఠినమైన శిలలను బొమ్మలుగా చెక్కి గుళ్ళు గోపురాలు నిర్మించి వాటిలో రాతి విగ్రహాలు పెట్టి మ్రొక్కులు ఉన్నాయని గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఆ రాతి విగ్రహాలకు మ్రొక్కుతూ ఉండెదరేలా తమ యొక్క మనస్సులనందే ఉన్నట్టి బ్రహ్మమును మాత్రము తెలుసుకొనలేరు కదా అని భావము. నమో నమయనవచ్చు, నారాయణనవచ్చు, మేలువారి చూచి మెచ్చవచ్చు, కొంగు కాసు నడుగా గొప్పునగిలేరు విశ్వదాభిరామ వినురవేమా. నమో నమయనవచ్చు, నారాయణనవచ్చు, మేలువారి చూచి మెచ్చవచ్చు, కొంగు కాసు నడుగా గొప్పునగిలేరు విశ్వదాభిరామ వినురవేమా.
అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ ధరణి యందు సంచరిస్తున్నట్టి భక్తులలో కొందరు నమో నమశివాయ అని ఆ పరమేశ్వరుని, కొందరు నమో నారాయణాయ అని ఆ శ్రీమన్నారాయణుని, మరికొందరు అని పలుకుతూ భజనలు చేస్తారు. ఇట్టి వీరు మంచి భక్తిపరులు అని ప్రజలందరూ మెచ్చుకొనెదరు. కానీ పేదరికముతో మ్రగ్గుతూ కొంగును చాచి రవ్వంత కాసును ఇవ్వమని వేడుకున్నా కూడా దానమును చేయరు. అలాంటి వారు భక్తులు ఎంత మాత్రముయును కాజాలరు అని భావము. విత్తనంబు గురువు విశ్వంబులకు ఎల్లా, ప్రణవ మంత్రమరయ గురువు కర్మ గురువు సుమ్ము, గాయత్రీ మంత్రంబు విశ్వదాభిరామ వినురవేమా. విత్తనంబు గురువు విశ్వంబులకు ఎల్లా, ప్రణవ మంత్రమరయ గురువు కర్మ గురువు సుమ్ము, గాయత్రీ మంత్రంబు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. సువిశాలమైన ఈ విశ్వమునకంతటికి గురువు విత్తనము వంటి వాడు. ఈ ప్రపంచానికి ఓంకారమే మహాగురువు. కర్మల నుంచి విముక్తిని చేయగలిగినట్టిదైన గాయత్రీ మంత్రముయును పరమ పవిత్రమైన గురువు. ఈ సమస్త విశ్వమునకంతటికి మూలస్తంభమైనట్టి వాడు గురువు. కావున ఇట్టి పరమ పవిత్రమైన గురువుల పట్ల గౌరవ భావంతో, వినయ విధేయతలతో మెలుగుతూ సేవించి పూజించవలెను అని భావము. సతికి పతికి నైనా సంపదే సంపద, పుత్ర సంపదయునో భువిని మేలు, సరగము దిసి బతుకు సంపదే సంపద, విశ్వదాభిరామ వినురవేమా. సతికి పతికి నైనా సంపదే సంపద, పుత్ర సంపదయునో భువిని మేలు, సరగము దిసి బతుకు సంపదే సంపద, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సువిశాలమైన ధరణి యందున ఏ అర్ధాంగికైనా తన యొక్క భర్తను దైవముగా, ఒక సంపదగా భావించగలుగునట్టి మంచి గుణం ఉండవలెను. ఆ భర్త ద్వారానే వంశమునకు మంచి పేరు ప్రఖ్యాతులు తేగలిగిన సత్పుత్ర సంతానమును పొందవలెను. అసలు భార్యాభర్తలు ఇరువురును ఎంతో ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమానురాగాలతో అన్యోన్యంగా సంతోషంగా మెలగడం కన్నా గొప్ప సంపద ఏదియునూ లేదు కదా అని భావము. గుణయుతునకు మేలు గోరంత చేసిన కొండయగును వాని గుణము చేత, కొండయంత మేలు గుణహీనుడెరుగునా, విశ్వదాభిరామ వినురవేమా. గుణయుతునకు మేలు గోరంత చేసిన
కొండయగునువాని గుణము చేత కొండ ఎంత మేలు గుణహీనుడెరుగునా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ ధరణి యందున మంచి గుణముల చేత శోభించునట్టి వాడికి గోరంత ఉపకారమును కూడా తాను అతి పెద్దదిగా తలంచి మిక్కిలి కృతజ్ఞతాభావాన్ని కనపరుచును. అది అతని గుణముతో కూడినట్టి మంచితనము. అదే దుష్టగుణ స్వభావము కలిగినట్టి వాడికి కొండంత మేలును చేసినప్పటికీ ఆ గుణవిహీనుడు ఆ చేసిన మేలును ఎంత మాత్రముయును కనుగొనలేడు కదా అని భావము. పరగలేమి చేత బంధువుల్ పగవారు పరగలేమి చేత పరముదప్పు పరగలేమి చేత పరపతియును తప్పు విశ్వదాభిరామ వినురవేమా పరగలేమి చేత బంధువుల్ పగవారు పరగలేమి చేత పరము తప్పు పరగలేమి చేత పరపతియును తప్పు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ ధరణి యందున మానవునికి ధనము లేని ఎడల యావత్ బంధు సమూహమంతా విరోధులుగా మారెదరు. ఈ ధనలేమిచే పరమార్థాలు కూడా దూరమగును. ఇట్టి ధనలేమిచే ధనహీనుడైన కారణంగా చివరికి తన పరపతిని కూడా కోల్పోవడం జరుగును. కావున ధనము లేనిదే ఏ విధమైన కార్యకలాపాలను ఎంత మాత్రముయును చేయలేము కదా అని భావము. తుమ్మ చెట్టు ముండ్లతోటనే పుట్టును విత్తులోన నుండి వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును విశ్వదాభిరామ వినురవేమా తుమ్మ చెట్టు ముండ్లతోటనే పుట్టును విత్తులోన నుండి వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా పుట్టును విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. తుమ్మ చెట్టు యొక్క విత్తనము భూమిలో పడడం మొదలు అది మొలకెత్తినప్పటి నుంచే ముళ్ళులతోడి పుట్టడం జరుగుతుంది. అలాగే మూర్ఖుడైన మానవునికి కూడా మూర్ఖపు ఆలోచనలతోడి బుద్ధి పుట్టుకతోనే వచ్చునని భావము. అండములను పుట్టి అలరు ప్రాణులు కొన్ని బుద్బుదముల పుట్టు పురుగులెల్లా స్వేదములను పుట్టు జీవులు కొన్నిరా విశ్వదాభిరామ వినురవేమా అండములను పుట్టి అలరు ప్రాణులు కొన్ని బుద్బుదముల పుట్టు పురుగులెల్లా స్వేదములను పుట్టు జీవులు కొన్నిరా విశ్వదాభిరామ
వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ ధరణిపైన నివసించడి సమస్త జీవకోటిని సృష్టించి వాటికి ఒక రూపాన్ని ఇవ్వడంలో అనేకమైన వ్యత్యాసములను కనపరచను. గ్రుడ్డు దశ నుంచి కొన్ని, మాంసపిండ దశ నుంచి కొన్ని, నీటి నుంచి కొన్ని, స్వేదముల నుంచి కొన్ని ప్రాణులు ఉద్భవించున్నట్లు చేశాడని భావము. పెక్కు జనుల కొట్టి పేదల వదియించి డొక్క కొరకు ఊళ్ళ దొంగిలించి ఎక్కడి కరిగిన ఎరిగి యముడు చంపు విశ్వదాభిరామ వినురవేమా. పెక్కు జనుల కొట్టి పేదల వదియించి డొక్క కొరకు ఊళ్ళ దొంగిలించి ఎక్కడి కరిగిన ఎరిగి యముడు చంపు విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. దుర్మార్గుడైనట్టి వాడు అనేక మంది జనుల కడుపులను కొట్టి ఎదిరించిన వారిని చంపివేసి తన కడుపును నింపుకోవడం కోసం అనేకములైన ఊర్లలో దొంగతనములకు పాల్పడి అట్టివాడు ఇన్ని దుర్మార్గపు పనులు చేసి ఎక్కడికి వెళ్ళినా ఆ యముడి బారు నుంచి తన యొక్క చావును మాత్రం తప్పించుకోలేడు కదా అని భావము. తెలుగు సాహితీ ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.